కొన్ని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు వాళ్ళు ఏ రకంగా తప్పుడు వార్తలు, దొంగ వార్తలు, తప్పుడు సమాచారంతో ప్రజల మనసుల్లో విషం చిమ్మేటువంటి, అంటే విషాన్ని ఎక్కించేటి ప్రయత్నం గడిచిన 6-7 సంవత్సరాల పైనుంచి జరిగే క్రమంలో వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయి వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం, చూపించటం, ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది. ఇవాళ దురదృష్టం, రామోజీరావు గారు లేరు అనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడండి రాస్తారు. ఎంత తప్పుడు వార్త, ఎంత విషపు వార్త అంటే జగన్ రక్షణకే 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంతమంది, బయటకు వెళ్తే 2-3 ఇంతలు. 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే 296 కోట్లు అని వండేసి వార్త రాసేసి అచ్చేసి వదిలేశాడు. ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ, ఎస్ఐలు కానీ, హెడ్ కానిస్టేబుల్స్ కానీ 18 మంది ఉన్నారు, పనిచేశారు మొన్నటిదాకా. ఆయన సీఎంగా ఉన్ననాళ్ళు ఆర్మడ్ ఫోర్స్, అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం, వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డస్టులతో ఉండేటువంటి అక్టోపస్కి సంబంధించినటువంటి 13 మంది. వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో, అంటే ఇంటి చుట్టూ కానీ లేకపోతే ముందు కానీ ఎటుకన్నా కానీ 23 మంది. కాన్వాయ్, సీఎం గారి కాన్వాయ్కి 21 మంది డ్రైవర్లు కానీ, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ, అదే ఎస్ఐలో వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ ఏ ర్యాంక్లో ఉంటే ఆ ర్యాంక్లో కాన్వాయ్కి 21 మంది. మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది, అంటే ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది.